వచ్చే ఏనుగులు వస్తుంటే పోయే ఏనుగులు పోతున్నాయి. అంటే ఏంటంటే రామప్ప దేవాలయంలో ఇలాగా మనకు కుడివైపునేమో టెంపుల్ లోపలికి వెళ్తున్నట్లుగా ఏనుగులు చెక్కారు, ఎడమ వైపునేమో బయటకు వస్తున్నట్లుగా చెక్కారు. దాన్ని బట్టి మనం ఏ వైపు నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలి, ఏ వైపు నుంచి బయటికి రావాలి అనేది కూడా మనకు సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏనుగుల సంఖ్య వచ్చేసి మనకు 562 ఉంటుంది, కలిపితే 13. ఇది శివుడికి ఇష్టమైన నంబర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి, గుర్తుపడితే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏనుగులే కాదు వేరే వేరే జంతువులు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ యుద్ధంలో జరిగే ఒక సంఘటన అయితే రూపొందించబడింది, చూసుకోవచ్చు. అలాగే మనకు ఈజిప్షియన్స్, పర్షియన్స్ ఇలా చాలామంది విదేశీయులు కూడా వచ్చేవారు. వాళ్ళ శిల్పాలు కూడా అయితే అక్కడక్కడ చెక్కి ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఏనుగులు చూసుకోవచ్చు. ఏ ఒక్కదానికి కూడా మనకు ఈయన వచ్చేసి ఈజిప్షియన్ రాజు, ఈయన వచ్చేసి పర్షియన్ రాజు. ఇలా వేరు వేరు విదేశీయులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అప్పట్లోనే విదేశీయులతో వ్యాపారం మరి.